వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి చేదోడుగా ఉంటూ నేనున్నా అని ధైర్యం ఇస్తూ తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించి ఫేస్ ఆఫ్ తెలంగాణ హైదరాబాదు ఇలా సైబరాబాద్ రాని హైటెక్ సిటీ రాని ఏమి రాని హైదరాబాద్ చెప్పంగానే మనకి చార్మినార్ గుర్తొస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పంగానే శ్రీధర్ అన్న గుర్తొస్తాడు. శ్రీధర్ అన్నకున్న అందం, బ్యూటీ, ఆయన నేచర్, ఆయన వర్క్, ఆయన స్టైల్. రాత్రి 1 గంట వరకు అన్నతోనే ఉన్నా, పొద్దున్నే ఫోన్ చేస్తే గ్రీన్ పార్క్లో ఉన్నా అన్నాడు. 20 గంటలు పనిచేసే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీధర్ అన్న ఈ మా ఆత్మీయులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు మా ఊరు ఆయన మా వ్యక్తి ఈ అద్భుతమైన డైరీ ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ చేస్తున్న ఈ ప్రోడక్టును భవిష్యత్తులో కీమ్ స్టోన్ని రకరకాలన్నింటినీ దాటి ముందుకు పోయి తెలంగాణ బ్రాండ్ను ముందుకు తీసుకుపోయే విధంగా అద్భుతంగా ఉంటుందంటలో ఏమాత్రం సందేహం లేదని మీ అందరికీ చెప్తున్నా. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాడు. ఎందుకంటే శ్యామ్ సుందర్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ నాకు తెలుసు. ఆయన ఒక దాన్ని పట్టుకున్నాడే దాన్ని అంతు చూసేదాకా నిద్రపోడు. ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. దేన్నైనా మంచి అయినా చెడైనా దాన్ని కథం పట్టిస్తేనే ముందుకు పోయే స్టైల్ ఆయనది, ఆయన నేచర్ ఆయనది. అందుకని ఆయన సారథ్యంలో, ఆయన ఆధ్వర్యంలో ఈ డైరీ ప్రోడక్ట్ ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ మన షాద్నగర్కే కాదు ఈ తెలంగాణ రాష్ట్రానికే మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అలాగే ఈ షాద్నగర్ని అద్భుతమైన ప్రగతి పదం వైపు దూసుకుపోతున్న మా శాసనసభ్యులు, మా మిత్రులు వీర్లపల్లి శంకర్ గారికి, మా అన్న ప్రతాప్ రెడ్డి గారికి కూడా వారితో పాటు వేదిక పంచుకోవడం ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి చల్లని దయ ఈ ప్రజాపాలనపై, ప్రజాప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దిగ్విజయంగా నడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అందరి ఆశీస్సులు ఉండాలని, మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ ప్రజాపాలనలోనే ఎన్నో ఇట్లాంటి అద్భుతమైన ఇండస్ట్రీస్ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1గా చేయడానికి మీ అందరి సహకారాలు కావాలని, మనందరి ముందున్న శ్రీధర్ బాబు గారిని ఇంకా మా షాద్నగర్ కూడా ఒక మంచి ఇండస్ట్రీ చేయండి సార్, మంచి ఫ్యాక్టరీలు మాకు మంచి అవకాశం కల్పించండి సార్, మా షాద్నగర్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచడానికి మీ సహాయం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మన ప్రాంతంలో డైరీ ట్రెండ్స్ వాళ్ళ బ్రాండ్ లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నేను వారు ఎంబడి పీడిస్తూ ఉన్నా, వారు ఏమనుకోదని చెప్పి కూడా చెప్తా ఉన్నా. మాకు కూడా మా ప్రాంతంలో కూడా ప్రమోట్ చేసుకోవాలి అందరిని కాబట్టి ఎంటబడడం జరిగింది సార్, అన్యతగా భావించొద్దు. మరి ఈ కార్యక్రమం ఎంత షెడ్యూల్ బిజీ ఉన్న కూడా వచ్చిన పెద్దలు, గౌరవనీయులు ఇండస్ట్రీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా అందరు నచ్చిన నాయకుడు, అందరు మెచ్చిన నాయకుడు ప్రతాపన్న గారికి, మరి అదేవిధంగా మన అందరినీ ఆనందంలో ముంచి తేలియే బండ్ల గణేష్ గారికి, అదేవిధంగా ఈ బ్రాండ్ తన కుమారునికి ఇంకా పాలిటిక్స్లో అవసరం లేదు, వ్యాపారం పెట్టిస్తే తన జీవితం బాగుంటుందని ఒక సంకల్పంతో వారు కుమారునికి ఒక మంచి వ్యాపారం పెట్టిస్తున్న సీఈఓగా ఉన్న, చైర్మన్గా ఉన్న శ్యామ్ సుందర్ అన్న. వాస్తవానికి వారు కార్యదీక్షులు. మొట్టమొదటి సందు కూడా నేను కూడా స్టూడెంట్ ఉన్న పర్సన్ చూస్తా ఆయన రాజకీయాలు. వాస్తవానికి మాట ఇచ్చిండంటే ఒక నమ్మకం ఉండే విధంగా ఆ పని పూర్తయ్యే వరకు రాత్రింబలు పనిచేసి శ్యామ్ సుందర్ అన్నకు రాజకీయాలలో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. కానీ ఈరోజు మనం అందరం కలిసిన తర్వాత మన షాద్నగర్ను అన్ని విధాల ముందు తీసుకుపోవాలని ఒక సంకల్పం ఉంది. అందరూ కూడా సహకరిస్తున్నందుకు మరి వేదిక మీద ఉన్న పెద్దలు సహకరిస్తున్నారు, నాతో పాటు కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మనం అందరం ఎక్కడికి బేసిరాజలకు పోకుండా కలిసిమెలిసిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, అందులో భాగంగా మరి శ్యామన్న కూడా ఈ యొక్క డైరీ ట్రెండ్స్ లాంచ్ చేస్తున్నాడు. కాబట్టి వారి యొక్క ఐస్ క్రీమ్ క్వాలిటీగానే ఉంటుంది. వారు పెట్టుకున్న సంకల్పం చాలా గొప్పది. కాబట్టి మన ప్రాంతంలో కానీ మన జిల్లాలో కానీ ఈ యొక్క బ్రాండ్ను అంతా మనం ప్రమోట్ చేయాలి. మన చుట్టాలకు కానీ మన ఫంక్షన్స్ కానీ
మనం ఎక్కడ కార్యక్రమాలు చేసుకున్నా ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు అందరూ కూడా శ్యామ్ సుందర్ రెడ్డి అన్న వెల్ విషర్స్ అంతా, నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడికి అవసరం ఉంటే అక్కడ ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రాంతంది కాబట్టి, మన ప్రాంతం వ్యాపారం ఇది కాబట్టి మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇలా ఎన్నో ఉన్నాయి మార్కెట్లల్లో, ఇవాళ నాణ్యత లేనివి ఎన్నో ఐస్ క్రీమ్లు ఉన్నాయి. ఇది పూర్తిగా నాణ్యత కలిగిన ఐస్ క్రీమ్ కాబట్టి దీన్ని మనం అందరం ప్రమోట్ చేయాలి. తప్పకుండా ఇది ముందు ముందు అంచెలంచెలుగా ఇంకా ఇవాళ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈ అవుట్లెట్స్ ఏర్పాటు చేయడానికి కూడా అన్ని విధాలు ఏమైనా ప్రభుత్వం ద్వారా ఏమన్నా అవసరం ఉన్నా కూడా పెద్దలు శ్రీధర్ బాబు గారు తెలుసు, వారు నిర్మలమైన హృదయం కలిగిన వ్యక్తులు, ఒక విలువలు కలిగిన కుటుంబంలో శ్రీపాదారావు అంటే మీకు అందరు తెలుసు స్పీకర్. వారు ఎక్కడ ఒక చింతాకంత ఒక తుమ్మాకంత కూడా పొరపాటు చేయరు. వారు రాజకీయాల్లో విలువలు కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉందంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శ్రీధర్ బాబు గారు మొట్టమొదటి కుడిభుజంగా, ఇవాళ అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎడమ భుజంగా, వీరిద్దరు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడల్లా అధిగమిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యం కలిసే విధంగా ఇవాళ గతంలో 10 సంవత్సరాలు అప్పటి రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు పడి కొందరు ప్రలోభ పెడితే ప్రలోభానికి గురై ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మచ్చ లేకుండా గ్రామాలలో మండలాలలో మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క రాజకీయాలను కాపాడడానికి ఇవాళ డిప్యూటీ సీఎం కానీ శ్రీధర్ బాబు కానీ పూర్తిగా అప్పుడప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అటు ఇటు చేసిన వారందరూ కూడా వీళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోతా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే గ్రహించాలి, ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని దుర్మార్గం, దౌర్జన్యాలు, అక్రమ అవినీతికి పాల్పడ్డ కొందరు నాయకులు కుక్కల్లాగా మరుగుతురు, కాకుల్లాగా అరుస్తూ ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం ఇంకొక సంవత్సరం కలిసిమెలిసిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు కూడా చిన్న చిన్న స్వార్థాలు ఉంటాయి, పదవులు రావాలని ఉంటుంది, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ పార్టీ బలంగా ఉన్నప్పుడే విడతల వారిగా మన రాజకీయ నాయకులు కూడా, పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు కూడా, మంత్రులు కూడా అన్ని ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి మనం తప్పకుండా ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉండాలి. ఎక్కడిదక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క బాధ్యత.